హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఈరోజు ఇడ్లీ పిండితోని పునుగులు ఎట్లా వేసుకోవాలని చూద్దాం. మనము ఇడ్లీ చేసినాక తెల్లారి కొంచెం ఇట్లా ఇడ్లీ పెట్టుకోలేనంత పిండి కొంచెమే ఉన్నదనుకోండి, దాన్ని ఇట్లా మంచిగా పునుగులు వేసుకుంటే మంచి టేస్ట్తో ఉంటాయి. ఈ పునుగుల్లోకి మనకు ఇడ్లీ పిండి తీసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ మంచిగా చిన్న ముక్కలే కట్ చేయాలి, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కళ్యామాకు, కొంచెం కొత్తిమీరాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పునుగులది ఇది ప్లేట్ పెట్టుకొని పాత్ర పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూను పునుగుల పిండి వేసి, ఇడ్లీ పిండి వేసి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మంచిగా కాలనివ్వాలి పునుగుల్ని. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో సైడ్ కూడా మంచిగా కాలవాలి. అప్పుడు మనకు పునుగులు మంచి టేస్ట్ ఉంటాయి. అన్నింటినీ ఇట్లా రెండో సైడ్ కూడా చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇట్లా సిమ్ముల్నే ఉంచి మంచి కాల్చినామంటే మంచి టేస్ట్ ఉంటాయి పునుగులు. ఇప్పుడు ఇవన్నిటిని ప్లేట్లోకి తీసుకుందాం. అట్లనే ఇంకొక వాయి కూడా రెడీ చేసుకుందాం. మనం ఒక ప్లేట్కి అయ్యే ఇడ్లీ పిండితోనే 2 ప్లేట్ల పునుగులు రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ పునుగుల కోసం ఇడ్లీ పిండిని వేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు వేడి చేసినట్టయితే మనకు మంచి టేస్టీ పునుగులు రెడీ అయిపోతాయి. కానీ మనం ఇట్లా దోశల పిండితో చేసేటప్పుడు కంటే ఇప్పుడు ఇట్లా రివర్స్ చేసేటప్పుడు ఈ పిండిని కొంచెం జాగ్రత్తగా మనం టర్న్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత రుచికరమైన పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.